శ్రేష్ఠ గ్రంథము బైబుల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకసువార్త 7వ అధ్యాయం. లోకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనం, 37వ వచనం, 38 3 వచనాలు తీసిన వారు చదవండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపైన మా ప్రభువ, జీవం కలిగిన మా తండ్రి, ఈ లోకంలో నశించిపోయిన మమ్మల్ని ప్రభువ మీరు ప్రేమించి మమ్మల్ని వెదకి రక్షించడానికి పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చినటువంటి మహిమ కలిగిన మా ప్రభువ, ఈ బంగారు పాదముల వందనాలు స్తోత్రాలు ప్రభువ. మరి సమయంలో ఈ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువ. రావాల్సిన బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగమును మీరే దీవించి మనిషి మాత్రుని మీరు మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా కావలసిన వర్తమానం దయచేయండి. వినగల చెవిని, గ్రహించగలిగిన మనస్సు ప్రభువ ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో లోకసువార్త 7వ అధ్యాయంలో 36 నుండి 37 వచనం వరకు మనం చదువుకొని ఉన్నాం. చూడండి, యేసు ప్రభువారు మానవుడిగా ఈ లోకములో ఉన్నటువంటి దినాల్లో మరి ఆయన ఒక పరిసయ్యుడు యేసు ప్రభువారిని భోజనానికి ఆహ్వానించాడు. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, చూడండి, యేసు ప్రభువారిని ఒక పరిసయ్యుడు భోజనానికి రమ్మని ఆయన అడిగాడు. ఆయన అడిగినప్పుడు యేసు ప్రభువారు ఆ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజన పంక్తిని కూర్చున్నాడు. అంటే యేసు ప్రభువుతో పాటు ఇంకా అనేక మంది ఆ భోజన పంక్తిలో ఉన్నారు. పంక్తి అంటే ఏంటి? బంతి అంటారు, బంతిలో అంటారు. బంతి, పంక్తి ఈ రెండు ఒకటే అర్థం. అంటే లైన్లో కూర్చున్నారు. కొంతమంది గౌరవం కలిగినటువంటి వారిని మరి ప్రత్యేకంగా తన ఇంటికి భోజనానికి పిలిచాడు. వారిలో యేసు ప్రభు వారు ఒకరు. లైన్లో కూర్చున్నారు. మరి యేసు ప్రభు వారు భోజన పంక్తి కూర్చున్నప్పుడు ఆ ఇంట్లో యేసు ప్రభు వారు భోజనం చేస్తున్నాడని ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ తెలుసుకుంది. చూడండి, ఆ మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. 37వ వచనంలో, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట
భోజనమునకు కూర్చున్నాడు అని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుసు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. ఆలోచన చేయండి, ఈ రాత్రి సమయంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, అంటే చాలామంది ఉన్నారు పాపాత్మురాళ్ళు, కానీ ఒక స్త్రీ మాత్రమే యేసు ప్రభువారి యొక్క పాదములకు అత్తరు పూసి కన్నీటితో ఆయన పాదములు తడపాలని ఆ ఇంటికి వచ్చింది. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా పాపే, పుణ్యాత్ములు ఎవరు లేరు ప్రపంచంలో. చదవండి రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఆ స్త్రీయే కాదు, ఈ లోకంలో మనిషిగా పుట్టినవాడు ప్రతి మానవుడు కూడా పాపి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ కొందరా 10 మంది అనుకుంటారు ఈ లోకంలో, అయ్యా మేము ఎవరికి అన్యాయం చేయట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని పోట్లాడట్లేదు, ఏ దొంగతనం చేయట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు, మా మట్టుకు మేము చాలా మంచోళ్ళు అనుకుంటున్నారు చాలామంది ఈ భూమి మీద. మేము పుణ్యాత్ములమే, మేమేమో చేస్తున్నాము, దేవుని పేరట పుణ్యకార్యాలు చేస్తున్నామని మరికొంతమంది అనుకుంటారు. కానీ ఎన్ని చేసినా మానవుడు పాపి. ఇప్పుడే చదువుకున్నాం కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి, అందరూ అనే మాటలో నేను నీవు, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఉన్నాడు అందులో. ఇదిగో నేను పాపిని కాదు, నేను మంచివాడిని అని చెప్పుకోవడానికి ఎవరిలో కూడా లేదు ఆధిక్యత. ఎందుకంటే కొంతమంది ఏమో పైకి పాపం చేస్తారు, కొంతమంది అంతరంగంలో పాపం చేస్తారు. అంతరంగం అంటే హృదయంలో పాపం చేస్తారు. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన పాపము. పాపం అంటే ఎక్కడి నుండి వస్తుంది? మనిషి ఆలోచన కూడా పాపమే. నరుని హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది అని ఆదికాండంలో రాయబడి ఉన్నది. ఎప్పటి నుండి? బాల్యము నుండి కూడా చెడ్డదే. మానవుని యొక్క హృదయం యొక్క ఆలోచన, హృదయము చెడ్డది. మరి హృదయం చెడ్డదైనప్పుడు మనం ఎలా మంచిగా బ్రతుకుతాం ఈ లోకంలో? ఆలోచన చేయండి. పాలలో విషం కలిసింది, ఆ పాలు మంచి పాలను తాగితే మనం చనిపోతాం. ఒకవేళ నువ్వు తెలిసి తాగినా తెలియక తాగినా కానీ చనిపోతాం అంతే, ఎందుకంటే అందులో విషం ఉన్నది కాబట్టి. అలాగే మానవుని యొక్క హృదయంలో చెడుగు పాపం అనేది ఉన్నది. అంతేగాని ఈ లోకంలో ఎవరు కూడా నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచోడిని అని చెప్పుకోవటానికి మనలో ఏ మంచితనం లేదు మనలో. ఎందుకు? మన హృదయం చెడ్డది, మన హృదయం మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది హృదయం. అంటే ఈ లోకంలో ప్రతి మానవుడు మరి మోసకరమైన ఘోరమైనటువంటి హృదయాన్ని కలిగి బ్రతుకుతున్నాడు. మరి హృదయాన్ని ఎవరు శుద్ధి చేస్తారు? యేసు ప్రభు వారు శుద్ధి చేస్తాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఈ స్త్రీ చూడండి, ఆ పరిసయ్యుని ఎంట యేసు ప్రభు వారు తన పాదాలు వెనక తట్టి పెట్టుకొని ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు. ఆ ఊరిలో ఉన్న ఆ స్త్రీ యేసు పాదముల యొద్ద వెనక తట్టు నిలవబడింది. చూడండి 38వ వచనం చదవండి. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుసు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి. చూడండి, కన్నీళ్లతో ఆయన పాదములు తడుపుతుంది. తన జీవితాన్ని తలుసుకుంది. అయ్యో నేనంత పాపాత్మురాలని, నా జీవితం పాపంతో నిండిపోయింది, అక్రమంలో పాపంలో నేను జీవిస్తున్నాను అని పశ్చాత్తాపపడుతూ ఉన్నది. చూడండి, ఈ లోకంలో ఎవరైనా
పశ్చాత్తాపంతో కన్నీటితో ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రభు వారిని క్షమిస్తాడు. కన్నీటితో ప్రభువా నేను పాపని అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని క్షమిస్తాడు దేవుడు. ప్రభువు క్షమిస్తాడు. అంతేగాని నాలో ఏ పాపం లేదు, నేను చాలా మంచివాడు అని చెప్పుకున్నవాడు వాడు పూర్తిగా చెడిపోయినాడు. మనలో ఏడుందో మంచితనం చెప్పండి? మన హృదయం మంచిది కానప్పుడు మనలో ఎక్కడి నుండి వస్తుంది మంచి? జాగ్రత్త, నిన్ను నీవే మోసం చేసుకోవద్దు. ఈనాడు అనేక మంది జీవితాల్లో తమను తాము మోసం చేసుకుంటున్నారు. అయ్యా ప్రార్థనకు పోయేవాడు కంటే నేను చాలా మంచివాడిని అనుకుంటున్నారు, నేను చాలా మంచిదాన్ని అనుకుంటున్నారు. అదే ఒక పాపం నీ జీవితంలో. ఆనాడు ఆదాము హవ్వలు ఆ పండు తిన్నప్పుడు ఈ భూమి మీదకి పాపం వచ్చింది, శాపం వచ్చేసింది, మరణం వచ్చేసింది. పాపం వల్ల వచ్చే జీతమో మరణమో. మరణం అనేది ఎక్కడి నుండి వచ్చింది? పాపం వలన. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పండు తినొద్దని దేవుడు వారికి సెలవిచ్చాడు. ఆ పండు తినుదినమున నిశ్చయముగా మీరు సత్యదరు అన్నాడు. చాలా కఠినమైన మాట. కానీ హవ్వ సాతాను మాట విని ఆ పండు తీసుకుని పళ్ళు కొన్ని తీసుకుని తిని తన భర్త కూడా ఇచ్చేసింది, నువ్వు కూడా తినను. ఒక అతను వాక్యం చెబుతూ చెప్పాడు, ఏమనంటే భార్య స్త్రీ మొట్టమొదట దేవుని ఆజ్ఞకు అవిధేయురాలయ్యింది. దేవుని ఆజ్ఞను అతిక్రమించింది ఎవరు? పురుషుడు కాదు, మొట్టమొదట ఎవరు? స్త్రీయే. అయితే భర్తకి ఇచ్చినప్పుడు ఆ భర్త వెంటనే తినడానికి ఒప్పుకోలేదు. ఎందుకు? దేవుడు తినొద్దు అన్నాడు, భార్య ఏమంటుంది? తిను అంటుంది. ఇప్పుడు ఎవరి మాట వినాలి? చూడండి, భార్య తినంటుంది, దేవుడు తినొద్దు అన్నాడు. వీళ్ళిద్దరి మధ్య చాలా వాగ్వాదాలు జరిగినాయి. బైబిల్లో వ్రాయబడేది ఈ సంగతులు. మరి ఇప్పుడు దేవుని మాటకు లోబడాలా లేకపోతే సాతాను మాట వినాలా? ఈనాడు సాతానుడు కూడా అనేక మంది జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. లేనిపోని చెడ్డల వాటికి అలవాటు చేసి మనిషిని వాడు నాశనం చేస్తున్నాడు. ఎందుకంటే సాతానుడి పని ఏంటి? వాడు నాశనం చేసే పనే కానీ వాడు బాగు చేసే పని వాడికి లేదు. చదవండి యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఈనాడు మానవుడు ఎందుకు ఈ చెడ్డ అలవాట్లకి బానిసైపోతున్నాడు? కారణం ఏంటి? ఒక మంచి అలవాటు మానవుడు అలవాటు చేసుకోలేకపోతున్నాడు. కనీసం దేవుని మందిరానికి కూడా రాలేకపోతూ ఉన్నారు అనేకులు. ఒక మంచి అలవాటు మానవుడి జీవితంలో యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన బిడ్డగా ఈ లోకంలో బ్రతకడం చాలా ధన్యత. కానీ ఈనాడు అనేక మంది జీవితాల్లో దేవుని మందిరానికి రాటల్లా, సమీపంలో దగ్గరలో ఉన్నా కానీ రమ్మని పిలుస్తున్నా కానీ నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే వారు సాతాను మాట వింటున్నారు. చదవండి యోహాను సువార్త 10:10. చూడండి, దొంగతనమును హత్యను నాశనము చేయటికి వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. చూడండి, దొంగ అంటే ఎవరు? ఈ లోకంలో మనుషుల్లో దొంగలు కాదు, ఉండాలిలే, మనుషుల్లో కూడా దొంగలు ఉండాలిలే. మనుషుల్లో దొంగలు ఉండాలి, దొరలు ఉండాలి. కానీ దొంగతనం చేసేటప్పుడు పట్టుకుంటేనే వాడు దొంగ. తర్వాత నువ్వు దొంగ అంటే వాడు ఏం చేస్తాడు? నీ మీద తిరగబడతాడు. వాడు పట్టుకునేటప్పుడు చేసేటప్పుడు పట్టుకుంటే వాడు ఏం మాట్లాడలేడు. సాతానుడు కూడా ఒక దొంగే. నీ జీవితాన్ని నాశనం చేసేవాడు ఎవడంటే సాతానుడు. ఏముంది, కొంచెమే కదా, ఏం పర్వాలేదయ్యా, ఒక సిగరెట్టే కదా, ఒక బీడీయే కదా, కొంచెమే కదా, తాగితే ఏముంది అని సాతానుడు మానవుడి యొక్క హృదయాన్ని
ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటాడు. అందుకని మనిషి ఏమైపోతున్నాడు? పతనమైపోతున్నాడు. మనిషి ఏమైపోతున్నాడు? నాశనం అయిపోతున్నాడు. ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నది. యవ్వన కాలంలో ఈనాడు ప్రపంచంలో అనేక మంది వివాహం కాకుండానే దేవుని బిడ్డల మరణం, కొంతమంది పాపానికి అలవాటు పడి మరణిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? వాడు నాశనం చేసే పని సాతానుడు పని. దొంగ, అపవాది, సాతానుడు. దొంగ అంటే ఎవరు? ఒక మానవుని గురించి కదా ఈ మాట చెప్పింది ఇక్కడ. దొంగ అంటే ఎవడంటే సాతానుడు. నీ జీవితాన్ని పాడు చేసేవాడు, నీ జీవితాన్ని దోచుకునేవాడు, నీ జీవితాన్ని నాశనానికి నడిపించేవాడు. జాగ్రత్త. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికినే రాడు. ఇప్పటికైనా చూడండి, దొంగలు ఇంట్లో పడితే ఏం చేస్తారు? వాడికి అంజనంత మటుకు పట్టుకుని వెళ్ళిపోతాడు. ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే వాడిని చంపేస్తారు. ఈనాడు ఎన్ని జరుగుతున్నాయి ప్రపంచంలో? ఎదురు తిరిగితే ప్రాణం తెస్తారు, ఉన్నదంతా దోసుకుని వెళ్ళిపోతారు. ఈనాడు మనిషి జీవితాన్ని సాతానుడు దోచుకున్నాడు, తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, మనిషిని నాశనం చేస్తున్నాడు. అందుకని ఈనాడు అనేక మంది నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. నాశనం అంటే ఏంటి? నిత్య నరకానికి అనేక మంది జీవితాలు బలైపోతూ ఉన్నాయి. నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు, ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. నాశన మార్గంలో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పైకి నేనేం పర్వాలేదులే, నాలో ఏ పాపం లేదు, నా ఎంత మంచోడు లేడు, ప్రార్థనకి వెళ్ళేవాడు కంటే నేను చాలా పుణ్యాత్మురాలని, నేను చాలా మంచోడిని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయము. సాతానుడు అనేక మంది జీవితాలని వాడు నాశనం చేస్తూ ఉన్నాడు. చదవండి 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదవండి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారెరగరు. ఆలోచించండి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. ఎవరి మార్గంలో? ఈనాడు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోకుండా చెడులవాటికి బానిసలైపోయి ఈ లోకములో ఇష్టానుసారంగా జీవిస్తున్నారో వారి మార్గంలో ఏమున్నది? నాశనం ఉంది, కష్టం ఉంది. కష్టం అంటే ఏంటి? ఆరోగ్యం బాగాలేదు, మరి గుండె నొప్పి వచ్చింది, లేదా కాలు నొప్పి వచ్చింది, చెయ్యి నొప్పి వచ్చింది, ఇంకేదైనా సమస్య నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు చాలా కష్టపడతావు. ఆ బాధ కోసం డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతావు, ఇంకెక్కడికైనా వెళుతావు, వైద్యం చేయించుకుంటావు. కారణం ఏంటి? నీకున్న చెడు అలవాట్లను బట్టి నీ జీవితంలో నువ్వు నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నావు, నువ్వు కష్టాల్లో పడిపోతున్నావు. అయ్యా, ఒకటే కష్టాలయ్యా, సుఖం అనేది లేదు నా జీవితంలో అనుకునేవారు లోకంలో అనేకులు ఉన్నారు. డబ్బు ఉంది, కడుపు నిండా ఆహారం ఉంది, అన్ని సమృద్ధిగా ఉండి, కానీ కొంతమంది జీవితాల్లో కష్టముతో బ్రతుకుతూ ఉన్నారు, కష్టాలతో జీవిస్తూ ఉన్నారు, నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. ఎవరి మార్గంలో? యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకోకుండా ఈ భూమి మీద బ్రతుకుతున్నారో వారి జీవితాల్లో నాశనము కష్టము ఉంది. ఆ నాశనము నుండి, కష్టము నుండి మనం తప్పించుకొని శాంతి మార్గంలోనికి మనం రావాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఇప్పుడు ఈ పాపాత్మురాలు ఎక్కడికి వచ్చింది? ఆ ఊరిలో పేరు పడిపోయింది, పాపాత్మురాలు అని పేరు పడింది. చూడండి, ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది.
పేరు లేని వాళ్ళు ఉండరు. ఆధార్ కార్డులో మరి ఏదో ఒక పేరు ఉంటుంది. అయితే ఈమెకి ఏం పేరు పడింది ఆ ఊరిలో? పాపాత్మురాలు అని పడింది. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. పాపాత్మురాలని ఆధార్ కార్డులో ఉన్న పేరు ఈ ప్రపంచంలో ఎవరు పెట్టుకోరు పాపాత్మురాలని. పుణ్యాత్మురాలని పెట్టుకోవచ్చు, పాపాత్మురాలని పెట్టుకోరు. కానీ ఆమె యొక్క జీవిత విధానాన్ని బట్టి, ఆమె యొక్క ప్రవర్తన బట్టి ఏం పేరు సంపాదించుకుంది ఆ ఊరిలో? పాపాత్మురాలని పేరు సంపాదించుకుంది. జీవితంలో నెమ్మది లేదు. అందరూ ఒక రకంగా చూస్తున్నారు. ఆమె బజారుకు వచ్చినా, రోడ్డున పోతున్నా, ఓ ఈమె ఇటువంటిదా అని ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తారు. ఎందుకు? ఆమె యొక్క ప్రవర్తన బట్టి. ఆ చిన్న చూపు చూసినప్పుడు ఆమె మనసులో ఎంతో కష్టంగా ఉంటుంది. ఏంటయ్యా నా బ్రతికి ఎలా అయిపోయింది అని చెప్పి కురింగిపోతుంది. అందుకని ఆ పాపాత్మురాలు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితో తన పాదాలు తడిపింది. ఒకసారి ఆలోచించండి, రాత్రి సమయంలో ఎంత ఏడ్చి ఉంటుందో. మరి కన్నీటితో పాదాలు తడపడం అంటే మాటలా? అది తేలికైన పని? ఎంతసేపు ఏడ్చి ఉంటుంది, ఎంత కన్నీరు కార్చి ఉంటుంది ప్రభు పాదాల మీద. ఈ లోకంలో ఒక మనుషుడు రక్షింపబడాలంటే కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించని ప్రార్థన చేయాలి. చూడండి, సుంకరి తను రొమ్ము కొట్టుకుంటూ ఏమని ప్రార్థన చేశాడు? దేవా పాపిని నన్ను కరుణించము అని ప్రార్థన చేశాడు. సుంకరి అంటే అర్థం ఏమిటంటే ఆ ఊరిలో పాపాత్ముడు అని అర్థం సుంకరి అంటే. ఈ సుంకరిలో పన్నులు వసూలు చేస్తారు. సుంకరి అంటే పన్నులు వసూలు చేసేవాడు. గవర్నమెంట్ వాళ్ళు 10 రూపాయలు వసూలు చేయమంటే వీడు ఎంత వసూలు చేస్తాడు? 15 రూపాయలు వసూలు చేస్తాడు. అందుకని అందరు కూడా అసహించుకుంటారు వీడిసుంటోడని. గవర్నమెంట్ 10 అంటే ఇంకొక 5 కలుపుతాడు. 5 ఏమో తనకి, 10 ఏమో గవర్నమెంట్కి. ఆలోచన చేయండి. ఈరోజు పేపర్లో ఒక సంగతి పడింది. మీలో ఎవడైనా డబ్బులు తీసుకున్నారని తెలిస్తే జైలుకి వెళ్ళిపోతారని పేపర్లో పడింది. ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో పడింది ఆ వార్త. లంచాలు, అవతల కష్టపడతా, కన్నీరు గారుస్తా, ఆహారం లేక, మంచినీళ్ళు లేక, వరదల్లో బాధపడుతూ ఉంటే 10 మంది చూడండి డబ్బులు వసూలు చేస్తున్నారంట. చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో లంచాలు. జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు లంచగొండిగా బ్రతికినా, నువ్వు పాపంలో జీవించినా, నువ్వు తాగుబోతువైనా, నువ్వు తిరుగుబోతువైనా, ఎవరివైనా సరే నీవు పాపివి అని గ్రహించాలి. ఇది గ్రహింపు. ఈ పాపాత్మురాలు గ్రహించింది. నా జీవితం మార్చుకోవాలి, ఇక నుండి నేను మంచిగా బ్రతకాలి అనే ఒక మంచి ఆలోచన వచ్చింది. అందుకని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితో తన పాదములు తడిపి తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. తల వెంట్రుకలతో. మరి పైటి చెంగు ఉంటుంది కదా, పైటి చెంగుతో తొడవచ్చు కదా. కానీ తనకు విలువైనటువంటి తల వెంట్రుకలు, ఒక స్త్రీ తల వెంట్రుకల్ని చాలా ప్రేమిస్తుంది. అది ఆమెకు ఘనత, తల వెంట్రుకలు. అందుకని ఏం చేసింది? ఘనమైనటువంటి ఆ విలువైనటువంటి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. అంటే ఏంటి? నేను నా పాపం విషయమై పశ్చాత్తాపడుతున్నాను, ఇదిగో నా తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తున్నానని చెప్పి తుడిచి ఏం చేసింది? అత్తరు ఆయన పాదాలకే రాసింది. చూడండి ప్రభువుని ఎంతగా ప్రేమించిందో ఆ స్త్రీ. పాపాత్మురాలే అయినను ప్రభువుని ప్రేమించింది. ప్రభువుని ప్రేమించింది కనుకనే ఆయన పాదాల దగ్గర
కన్నీరు విడిచి పాదాలను తడిపి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, ఆ పాదాలను కూడా ముద్దు పెట్టుకుంది. ఎవరైనా పాదాలను ముద్దు పెట్టుకుంటారా? చిన్నపిల్లలు ఉండాలంటే గబక్కని బొక్క పట్టుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. కానీ ఇంకా పసిపిల్లలు అయితే కొంతమంది పాదాలు కూడా ముద్దు పెట్టుకుంటారు, మృదువైనటువంటి ఆ పసిపిల్లల పాదాలని. కానీ ఇక్కడ యేసయ్య పాదాలని ఆ పాపాత్మురాలు ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. ఇదంతా చూస్తున్నాడు, భోజనానికి పిలిచినాడు, ఇదంతా చూస్తున్నాడు. ఏంది? ఏమంటలేదు ఈయన. ఆ స్త్రీ ఎటువంటిదో ఎవరితో తెలిసింది కదా ఈయనకి, ఆ ముట్టుకున్న స్త్రీ మంచిది కాదు కదా అని తన మనస్సులో అనుకుంటున్నాడు. చదవండి 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండునో, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. చూడండి, తనలో తాను అనుకుంటున్నాడు. ఎవరు? భోజనాన్ని పిలిచినాడు అనుకుంటున్నాడు. ఈయన ప్రవక్త కదా, మరి తను ఎవరు ముట్టుకుందో, ఆ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును. అవును, ప్రభువు తెలుసు ఆమె పాపాత్మురాలే. అసలు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆమెను పాపాత్మురాలే అనుకుంటారు. ఒక్కడు కూడా మంచిదనే వాళ్ళు లేడు ఆ ఊరిలో. అసలు పేరు తెలుసుకుంది. మన జీవితాన్ని బట్టి మనకు ఒక పేరు పడుతుంది. మన జీవిత విధానాన్ని బట్టి ఒక పేరు, ఒక ముద్ర మనిషి మీద వేయబడింది. ఆ మీద వేసిన ముద్ర ఏమిటంటే ఈ పాపాత్మురాలు. మరి ప్రభువు కదా, మరి ప్రవక్త అయితే తెలుసు కదా, ఏంది ఏమంటలేదు అనుకుంటున్నాడు. ఎక్కడ? తనలో తాను అనుకుంటున్నాడు. పైకి మాత్రం ఏమంటలేదు, తనలో తాను అనుకుంటున్నాడు. ఇదంతా ప్రభు తన హృదయంలో ఏమనుకుంటున్నాడో ప్రభు వెంటనే గ్రహించాడు. ఈ లోకంలో కూడా మనిషి తన జీవితంలో, మనసులో, హృదయంలో ఏమనుకుంటాడో అది ప్రభుకి వెంటనే తెలుస్తుంది. ఆయన అందరినీ ఎరిగినటువంటి వాడు. చదవండి యోహాను సువార్త 2:24. ఎవరు ఎటువంటి వారో, ఎవరి జీవితం ఎటువంటిదో, ఎవరి క్రియలు ఎటువంటివో, ఎవరు ఏ మార్గంలో జీవిస్తున్నారో, ఎవరు ఎలా మాట్లాడుతున్నారో, ఎవరు ఎలా జీవిస్తున్నారో, ఎవరు ఎటువంటి చట్టాలవాట్లు కలిగి ఈ లోకంలో బ్రతుకుతున్నారో అది దేవునికి తెలుసు. ఒకవేళ మనుషులకు తెలియపోవచ్చు నువ్వు ఎట్లా జీవించేది, కానీ దేవుడు ప్రతి మానవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి వాడు. చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. యేసు అందరినా కొందరినా? అందరూ. ఈ రాత్రి ఎక్కడుండి ఈ మాటలు వింటున్నావో నిన్ను కూడా ఆయన ఎరిగినవాడు. నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? నువ్వు మారు మనసు పొందావా? పాప క్షమాపణ పొందావా? ఒకవేళ పొందకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా మరి నువ్వు ఒకవేళ జీవిస్తూ ఉన్నట్లయితే నీవు పాపివి అని దేవునికి ప్రభువు తెలుసు. ఆయన అందరినీ ఎరిగినవాడు కదా. నన్ను, నిన్ను, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుణ్ణి ఆయన ఎరిగి ఉన్నాడు. ఎవరు చెప్పక్కర్లా. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అడుగుతారు, అబ్బాయి మంచివాడేనని, లేకపోతే అమ్మాయి మంచిదేనా, గుణం కలదా అని అడుగుతారు. ఎందుకు? తెలియదు కాబట్టి తెలుసుకోవాలని. కానీ యేసయ్య ఏ మనిషిని గురించి ఎవరిని అడగడు. కారణం ఏంటి? యేసు అందరినీ ఎరిగినవాడు. ఈ రాత్రి ఎక్కడుండి ఈ మాటలు వింటున్నావో నిన్ను కూడా ఎరిగినవాడు యేసయ్య. నీకు పరలోక రాజ్యం కావాలంటే నీవు ఆయన పాదాల యొద్దకు రావాలి. నీకు పరలోక రాజ్యం కావాలి, ఆయన నమ్ముకోవాలంటే నీవు దేవుని మందిరానికి రావాలి. ఎందుకు వచ్చింది ఆ స్త్రీ? ఆ ఇంటికి ఎందుకు వచ్చింది? యేసయ్య ఇంట్లో ఉన్నాడని వచ్చింది. యేసయ్య ఇంట్లో లేకపోతే ఆమె వచ్చేది కాదు. అలాగైతే 2 లేక 3
నా నామములు ఎక్కడ ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని వాగ్దానం చేశాడు. అంటే ఏంటి? దేవుని మందిరంలో మరి ఒకళ్ళు ఇద్దరు కాదు, 10 మంది పైనే ఉంటాం. అంటే మన మధ్య ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. ఒకవేళ నువ్వు మారు మనసు పొంది పరలోకానికి వెళ్ళాలని ఆశ నీకుంటే ఈ రాత్రి నువ్వు దేవుని మందిరానికి రావచ్చు. ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాం. నువ్వెందుకు వచ్చావు అనేవాళ్ళు ఎవ్వరు లేరు. రండి, ఆయన పాదాలు యొద్దకు రండి. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అని ఉంది బైబిల్లో. పాదపీఠం ఇది భూమి. ఆకాశం ఏంటి? ఆయన సింహాసనం. అంటే ఆయన ఆకాశం మందు కూర్చుంటే ఆయన పాదములు ఎక్కడికి వస్తున్నాయి? భూమి మీదకి వస్తున్నాయి. అంటే ఏంటి? ఆయన ఎంత గొప్ప దేవుడో గ్రహించండి. ఆయన ఎంత ఉన్నతమైన దేవుడు, మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు అంటే ఎవరో దేవుళ్ళే, మన దేవుడు కాదు అనుకోవకండి. యేసు క్రీస్తు అందరికీ దేవుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ రాత్రి నువ్వు ఎక్కడుండి ఈ మాటలు వింటూ ఉన్నావో ఆయన నీకును దేవుడై ఉన్నాడు. నా దేవుడు కాదు అనుకోవద్దు. నిన్ను సృష్టించిన దేవుడు ఆయన. నీలో ఉన్న ప్రాణము దేవుడిచ్చింది. అది ఆయన ఊపిరి. మనలో ఉన్న ఊపిరి ఎవరిది? తల్లిదండ్రులు ఇచ్చింది కాదు. ఇది దేవుడు మానవుడికి ఊపిరి పూజాడు. ఆయన ఊపిరి ఊదగానే నరుడు జీవాత్మ ఆయును అని ఉంది ఆది కాండంలో. ఈ దేహం ఎవరిది? దేవుంది. ఎవరు ఈ దేహాన్ని చేసింది? దేవుడే కదా ఈ దేహాన్ని చేసింది. మనకు మనంగా చేసుకోలేదు కదా. మీ దేహం దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని వ్రాయబడి ఉన్నది. చదవండి 1 కొరింథీ 3:16. 1 కొరింథీ 3:16. ఈ దేహం ఎవరిది? దేవుంది. దేవుని వలన అనుగ్రహింపబడింది దేహం. ఈ శరీరం దేవుడిచ్చింది మనకి. నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి దేవుడు ఇవ్వలేదు. ఈ హృదయంలో దేవుడి నివాసం చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చదువు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం ఏంటి? ఈ దేహం. ఈ దేహాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు పాడు చేస్తున్నారు. తినకూడని తింటున్నారు, త్రాగకూడని త్రాగుతున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఈ దేహం ఏమైపోతుంది? పాడైపోతుంది. ఈ దేహం దేవుని వలన అనుగ్రహింపబడింది. ఈ దేహంలో హృదయంలో దేవుడి నివాసం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానినే పాడు చేయును. ఈ ఆలయాన్ని పాడు చేయకూడదు. ఈ ఆలయం అంటే మన దేహం. ఈ శరీరం దేవునికి ఆలయం. హస్తకృతములైనటువంటి ఆలయాల్లో దేవుడి నివాసం చేయడని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. చేతితో కట్టిన మందిరాల్లో, చర్చీల్లో దేవుడి నివాసం చేయడు. ఎక్కడ నివాసం చేస్తాడు ఆయన? ఆయన నివాసం చేసే స్థలం ఏంటంటే మన హృదయం, మన దేహం. ఇందులో నివాసం చేస్తాడు. ఇది చేతులతో ఏ మానవుడు ఈ దేహాన్ని నిర్మాణం చేయలేదు. ఇది ఎవరి వలన నిర్మాణం చేయబడింది? దేవుని వలన. కాబట్టి ఈ లోకంలో ప్రతి మనుష్యుడు దేవునికి ఆలయంగా ఉండాలి. కానీ ఈ దేహాన్ని పాడు చేసే పని చూడండి. ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానినే పాడు చేయడు. అంటే ఏంటి? చెడు అలవాట్లతో నీవు జీవించినప్పుడు ఈ శరీరం ఏమైపోద్ది? పాడైపోతుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది, లేనిపోయిన రోగాలు వస్తాయి, హార్ట్ ఫెయిల్ అవుతుంది. చూడండి, మరి టీబీ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది,
రకరకాల జబ్బులు వస్తాయి. ఈ పాపపు అలవాట్ల వల్లనే మనిషి ఆరోగ్యం క్షీణించిపోతూ ఉన్నది. ఈనాడు అనేక మంది జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. జాగ్రత్త. నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు యేసు ప్రభువు మాత్రమే. ఎప్పుడైతే ఆ స్త్రీ ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపపడిందో చూడండి, ఆమె యొక్క జీవితాన్ని ప్రభువు మార్చివేశాడు. ఇక తన జీవితంలో ఎన్నడూ పాపం జరిగిపోలేదు. అది మారు మనసు అండి. చూడండి, ఈ లోకాసు సువార్త మరి 7వ అధ్యాయంలో ఆ మాట మనం చూడగలం. లోకాసు సువార్త 7వ అధ్యాయము 50వ వచనం చదవండి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. చూడండి, వచ్చేటప్పుడు పాపంతో వచ్చింది, వచ్చేటప్పుడు కష్టంతో వచ్చింది, వచ్చేటప్పుడు శాంతి లేకుండా వచ్చింది, వచ్చేటప్పుడు చూడండి జీవితంలో కన్నీటితో వచ్చింది. వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తుంది? ప్రభు అంటున్నాడు చూడండి, నీ విశ్వాసము నిన్ను రక్షించను. అవును, యేసు ప్రభువును నమ్ముకొని పాపమును ఒప్పుకుంటే ప్రభువు రక్షిస్తాడు. అంతేగాని పాపాన్ని దాచుకుంటే, పాపాన్ని కప్పుకుంటే నిత్యనాశనానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. పాపం వలన వచ్చే జీతం ఏమై ఉన్నది? మరణము. పాపం వలన వచ్చే జీతం మరణం. అది మరణం అంటే మామూలు శరీర సంబంధమైనది కాదు. రెండో మరణం ఉంది, అగ్నిగుండం. పాపంలో జీవించేవాడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. చదవండి, ప్రకటన 21:8. ఆ మరణం అనేది అందరికి వస్తుంది కదా. ఈ భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కడికి మరణం వస్తుంది అనుకుంటున్నారు. ఆ మరణాన్ని గురించి కాదు ఇక్కడ ప్రభువు చెప్పింది. రెండో మరణం. పాపంలో జీవించేవాడు ఎక్కడికి వెళ్తాడో బైబిల్ సెలవిస్తుంది. చదువు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఈ మరణం నుండి తప్పించుకోవాలంటే నీవు యేసయ్య పాదాల దగ్గరికి రావాలి. ఈ స్త్రీ ఎక్కడికి వచ్చింది? ఆయన పాదాలను ఆశ్రయించింది. ఆయన పాదాలు కన్నీటితో ఆయన పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, ఆ పాదాలను ముద్దు పెట్టుకుంది, అత్తరు ఆ పాదాలకి పూసింది. చూడండి, ఆమె జీవితంలో ఎలాంటి మార్పు వచ్చేసిందో అదే మారు మనసు అంటే. ప్రభు ఏమన్నాడు? సమాధానం గలదానమై వెళ్ళము అన్నాడు. సమాధానం తన జీవితంలో. అంతకుముందు ఏమి లేదు ఆమె జీవితంలో, సమాధానం లేదు. అంతకుముందు ఆ జీవితంలో ఏమున్నది? పాపం ఉన్నది, అశాంతి ఉన్నది, అసమాధానం ఉన్నది, నెమ్మది లేదు, కన్నీళ్ళు. చూడండి, రకరకాలుగా తన గురించి ఆ ఊళ్ళో ఉండేవాడు అందరూ చెప్పుకుంటుంటే కన్నీటితో తిరిగేది. ప్రజల ఎదురుగా రావడానికి ఇష్టపడేది కాదు. అందరూ ఏరు పెట్టి చేయబెట్టి చూపించేవాళ్ళు, ఈ చూడు ఎటువంటిదో అని. జీవితంలో నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్న ఆ స్త్రీని ప్రభువు రక్షించాడు. ఈ రాత్రి ప్రభువు నిన్ను కూడా రక్షిస్తాడు. అయితే నీవు చేయాల్సిన పని ఏంటంటే, నీ పాపాల విషయమై నీవు పశ్చాత్తాపపడాలి, మారు మనసు పొందాలి. చూడండి, చివరగా ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముగింపు ప్రార్థన చేసుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయం. ఏంటి బైబిల్ ఉన్నటువంటి వారందరూ బైబిల్ తీయాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10. ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తారో వారికి మాత్రమే రక్షణని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి, రోమా 10:9, 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు.
ఈరోజు నీకు రక్షింపబడిన ఆశ ఒకవేళ నీ హృదయంలో కలిగినట్లయితే నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిందిలా. యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు, సర్వలోకములో ఉన్న ప్రతి మనుష్యుడి కొరకు ఆ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ఏం చేశాడు? దారపోసాడు. ఆయన మన కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. మరి ఈ సత్యాన్ని ప్రతి మనుషుడు నమ్మాలి. దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడు. అంతే కదా. ఇదేమైనా పెద్ద కష్టమైంది కాదే, బాధతో కూడింది కాదే, ఖర్చుతో కూడింది కాదు కదా. ₹1 ఖర్చు లేకుండా నీవు రక్షింపబడవచ్చు. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఆలోచన చేయండి. మరణం అనేది మానవుడికి ఎప్పుడు వస్తుందో తెలియదు. మన ఈ మధ్య విజయవాడలో మరి కొండ చర్యలు పడి మరి కొంతమంది మరణించారు. వాళ్ళు ఏమన్నా అనుకున్నారా? ఇదిగో ఈరోజు ఆ కొండ చర్య రాళ్ళు మన మీద పడి చనిపోతామని ఏవైనా వారు గ్రహించారా? లేదు. వాళ్ళు వెళ్తున్నారు, పైనుండి ఆ కొండ చర్యలు పడి వెంటనే ప్రాణం పోయింది. మరి కొంతమంది గాయాలు అయిపోయింది. హాస్పిటల్లో మందులు తీసుకుంటున్నారు. ఏ క్షణంలో, ఏ గడియలో మనుషుడు ఏమైపోతాడో, ఏం జరుగుతుందో తెలియదు. అందుకని నేడు అనబడు సమయం ఉండగానే ఈరోజే, ఇప్పుడే నీవు రక్షణ పొందాలి. రేపటికి వాయిదా వేయొద్దు. మన జీవితానికి ఎటువంటి గ్యారంటీ లేదు. ప్రపంచంలో ప్రతి వస్తువుకి గ్యారంటీ ఇస్తారు, కానీ మానవుడి జీవితానికి గ్యారంటీ లేదు. ఈరోజు ఇంటిలో, రేపు మంటిలో. ఎప్పుడు ఏమైపోద్దో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో మనకు తెలియదు. అన్నిటికంటే కూడా తేలికైంది ఏమిటంటే మనిషి ప్రాణం. గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే తేలికైంది, తొందరగా పోయేది ఏంటంటే ప్రాణం, మనిషి ప్రాణం. ఎప్పుడు పోద్దో ఈ ప్రాణం మనకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వాడు. ఎంతలో కనబడి అంతలో బాగానే కనపడుతున్నారు, ఏం పర్వాలేదు అనుకుంటున్నారు, హఠాత్తుగా మరణిస్తూ ఉన్నారు. కాబట్టి మరణించక ముందే నేడు అనబడి సమయం ఉండగానే ఈరోజే ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, రక్షింపబడలేదో, మీరందరూ రక్షింపబడి దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రభువు పేరట మరి ప్రేమపూర్వకంగా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువు మన కొరకు ఈ మాటలు జీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, ప్రభువా, పాపాత్మురాలు నీ పాదాలను ఆశ్రయించినప్పుడు, ప్రభువా, కన్నీరు విడిచినప్పుడు ఆమె జీవితాన్ని మార్చిన మా ప్రభువా, నీ బంగారు పాదములకు వందనాలు ప్రభువా. ప్రభువా, మీరు రక్షించారు ప్రభువా, సమాధానాన్ని ఇచ్చారు ప్రభువా. అలాగే ఈ రాత్రి ఈ మాటలు విన్నవారిలో ఇంకా ఎవరైతే మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా బ్రతుకుతున్నారు ప్రభువా, నిన్ను నమ్ముకునే భాగ్యం వారికి దయచేయండి. వారి జీవితాల్లో సమాధానం కావాలి ప్రభువా, శాంతి కావాలి, సంతోషం కావాలి ప్రభువా. అది కేవలం మీ యొద్ద మాత్రమే జరుగుతుంది ప్రభువా. నీ వందనాలు ప్రభువా. ప్రభువా, నీ పాదసన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరైతే దూరంలో ఉండే మాటలు విని ఉన్నారో వారు కూడా ప్రభువా నీ మందిరానికి రావాలి, నిన్ను నమ్ముకోవాలి, రక్షణ పొందాలి, నీ రాజ్యానికి వారసులు కావాలి ప్రభువా. మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వరదలు వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇంకెక్కడైతే వరదలు వచ్చి ఆహారం లేక, తాగటానికి మంచినీళ్ళు లేక అయ్యా ఎంతో వేదన పడుతూ ఉన్నారు ప్రభువా. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవస్థతులు మీరు తీర్చండి ప్రభువా. వారికి ఆహారం దొరకక ఇవ్వాలి ప్రభువా. మంచినీళ్ళు కూడా సప్లై చేయాలి ప్రభువా. నీ కృపలో నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వరద నీరు
త్వరగా తగ్గిపోయే కృపను మీరు దయచేయండి. అనారోగ్యం చేత బాధపడే బిడ్డలు ఉన్నారు ప్రభువా. అయా బిడ్డలందరికీ స్వస్థత, ఆరోగ్య క్షేమమును మీరు దయచేయండి. మా దేశాన్ని మీరు దీవించండి. మా రాష్ట్ర ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ వర్షాల వలన వేసుకున్న నాట్లు ప్రభువ మునిగిపోయి అయ్యా ఎంతో బాధపడుతున్నారు ప్రభువ. నీళ్లు నిలబడి చేలలో అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కన్నీళ్ళు విడుస్తున్నారు ప్రభువ. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎదేసి నాట్లేసి ప్రభువ ఎంతో నష్టపోయినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువ. ఈ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారికి తగిన సహాయాన్ని ప్రభువ ప్రభుత్వం అందించడానికి కావలసిన మంచి మనసు వారికి దయచేయండి ప్రభువ. అయ్యా పరిపాలన చేసే మరి అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే జీవించండి. మీ కృపలో ప్రభువ మా దేశాన్ని, రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను ప్రభువ మీరే కాపాడమని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.